ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల నుంచి వచ్చి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తానని చెప్పేసి వచ్చిండ్రు అన్న. చెప్పండి అన్న, మీరు వివరాలు చెప్పండి. సరే థ్యాంక్ యూ. పేరు ఈరోజు పట్టభద్రుల ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా ఎప్పుడప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు తెలుపుతూ ఈ వేదికపై నుండి పేరు హోదా చెప్పండి. బెల్లి చంద్రశేఖర్ యాదవ్, మాది భువనగిరి, తెలంగాణ ఉద్యమ కుటుంబం, బెల్లిలత కుటుంబం. బెల్లెలత కుటుంబం అంతే. మా నాన్న బెల్లి కృష్ణ యాదవ్. మలిదశ ఉద్యమానికి భువనగిరి పునాది అయితే ఆ ఉద్యమం పురుడు పోసుకోవడానికి మా కుటుంబం ముఖ్య పాత్ర వహించింది. దాదాపుగా ఆ రోజుల్లోనే 99లోనే 5 చనిపోయారు మా కుటుంబం. టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందుకే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కుటుంబం. బెల్లి లలితక్క గారితో పాటు ముఖ కరుణాకర్ గారు, అట్లాగే శ్రీరామ్ రాములు యాదవ్ గారు, బద్దుల మల్లేష్ గారు, ఇక్కిరి సిద్ధులు గారు, అట్లా ఆ రోజుల్లోనే 2000 సంవత్సరం లోపే 5 అమరవీరులు అయినారు. 2001లో ఈ మన బాతాల పోషెట్టి కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఆ సమయంలోనే ఈ మరణాల గురించి కూడా కేసీఆర్ గారి దృష్టికి కొంతమంది ఉద్యమకారు తీసుకెళ్తే ఈ సంపుడు ముచ్చటనే మాట్లాడదామా, మనం రాజకీయాలు చేద్దామా అని మాట్లాడిండు. కానీ బయటికి మాట్లాడేది మాత్రం నేను ఉద్యమ నేతగా వచ్చినా, నేను ఉద్యమ పార్టీగా వచ్చినా అని మాట్లాడింది. కానీ ఆ రోజే రాజకీయాలు స్టార్ట్ చేసిండు ఆయన. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఒక తాటాకు మంటలాగా చేసి తనకు లాభానికి ఉపయోగించుకోవడం కోసం కేసీఆర్ గారు చేసిండ్రు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక రావడానికి కూడా మళ్ళీ కేసీఆర్ కుటుంబీకులు, కేటీఆర్ గారే కారణం. పల్లారాజేశ్వర్ రెడ్డి డబ్బులు వంచి లాస్ట్ టైం నైతికంగా తీన్మార్ మల్లన్న గారు గెలిచినట్టే. పూర్తి విజయం ఆ రోజు మనదే 2021లో. కానీ డబ్బుల సంచులతోటి ఆ రోజు ఓడగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా పట్టభద్రులు తీన్మార్ మల్లన్నపై గౌరవాన్ని, ప్రేమను చూపించిండ్రు. కానీ మళ్ళీ ఒక ఉద్యమ గొంతుకకు, ఒక ఉద్యమ శిఖరానికి కింద పడేసిపోయిండు ఆయన. ఎవరు ఆయన? పదవి ముఖ్యం. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే క్రమంలో వాళ్ళకి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిస్తే మళ్ళీ నాకు ఒక 5 ఏళ్ళు అవకాశం ఉంటుంది, మళ్ళీ నేను దోసుకోవడానికి అవకాశం ఉంటుంది, నా కాలేజీ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఎమ్మెల్యే పదవి కోసం ఈ నడవంతులనే పట్టభద్రులు ఎన్నుకున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికని మళ్ళీ ఉప ఎన్నిక రావడం కోసం ఆ కాడెత్తేసి వెళ్ళిపోయాడు. ఆ రోజే మల్లన్నను గెలిపించుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరుంటుండే. నైతికంగా మనమే గెలిచినాం, కానీ మళ్ళొక అవకాశం మనకు వచ్చింది. ఈరోజు ప్రతిపక్షమే లేనటువంటి సమయంలో ఒక తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా అయిండు. ఒక పాటగా ఏపూరు సోమన్న ఎవరి పాలైందరో తెలంగాణ, ఎవడేలుతున్నారో తెలంగాణ అనే క్రమంలో పాట రూపంలో ఏపూరు సోమన్న గారు మాట్లాడితే, పాట పాడితే తీన్మార్ మల్లన్న ఈరోజు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడాల్సిన సమయంలో అన్ని పార్టీలను కాదని కూడా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే నిరంతరం ఒక ఉద్యమ శిఖరంగా నిలబడ్డాడు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఈరోజు ప్రతి పట్టభద్రులకు మేము ఉద్యమ కుటుంబంగా, తెలంగాణ అమరవీరుల కుటుంబంగా కోరుకునేది ఏంటంటే మీరందరూ కలిసి మీ ఇంట్లో ప్రతి ఒక్క ఓటుని ఎక్కడ కూడా వృధా కాకుండా మన సుదర్శన గారికి ఇంతకుముందుకు చెప్పినట్టు ఆ 2వ లైన్లో ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఓటుని తీన్మార్ మల్లన్న గారికి వేసి గెలిపించాలని కోరుతున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ఒక సామాన్యుడిగా తీన్మార్ మల్లన్న గారు స్టార్ట్ అయినప్పుడు సామాన్యుడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళిండు, ఎన్నో సమస్యలను ప్రజల ముందు తీసుకొచ్చిండు. కానీ ఈరోజు మరొకసారి ఆయనకు అవకాశం వచ్చి పదవి వస్తే మాత్రం మళ్ళీ చాలామందికి, ఎక్కువ సంఖ్యలో అందరికీ న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పట్టభద్రుని కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు మార్పు రావాలంటే కోరుకున్నారో ఈ పట్టభద్రుల ఉప ఎన్నికను కూడా మార్పు వచ్చే దిశగా తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మేము కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఉన్నటువంటి మా ఆత్మీయులకు, ఆత్మబంధువులకు కానీ మాకు తెలిసినటువంటి అందరికీ కూడా, పట్టభద్రులందరికీ కూడా మేము ప్రచారం నిర్వహిస్తున్నామన్నా. తప్పకుండా మల్లన్న గారు గెలవాల్సిందే. ఈరోజు అజ్ఞాతం నుండి బయటకు వచ్చినటువంటి బెల్లికృష్ణ గారిని పలకరిస్తానికి ఆ రోజు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మల్లన్న గారు వచ్చి మాట్లాడినరు. వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారు కూడా ఈరోజు వచ్చేది ఉండే ఇక్కడికి, ఆరోగ్యం కొద్దిగా రాలేకపోయాడు. కానీ మా కుటుంబమే కాకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా తీన్మార్ మల్లన్న గారి వెంటనే ఉంటుంది.
Yes. మేము 100% గెలుపు మనదే. కాకపోతే ఏంటంటే తీన్మార్ మల్లన్న గారిని విమర్శించడానికి కొన్ని ఛానళ్ళు పెట్టించింది కేటీఆర్ గారు. Yes. ఆ ఛానల్లో మాట్లాడే వ్యక్తులకు కూడా తెలుసు ఈరోజు తీన్మార్ మల్లన్ననే గెలుస్తాడు, Yes. గెలవాలని కూడా వాళ్ళకు కూడా ఉంది. ఉన్నది. కానీ తీన్మార్ మల్లన్న పేరు చెప్తే మాకు కూడా మా ఛానల్లో కూడా ఎంతో కొంత గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఆ ఛానల్ మాట్లాడుతున్నారు. ఆ ఛానల్లో మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ మనస్సాక్షికి తెలుసు, ఎస్ మీ అందరికీ తెలుసు, ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి మల్లన్నకు ప్రతిపక్షంగా ఉండి పోటీ చేస్తున్నటువంటి వివిధ పార్టీల అభ్యర్థులకు కూడా తెలుసు తీన్మార్ మల్లన్న గెలిస్తేనే ఈ ఉప ఎన్నిక గెలిస్తేనే న్యాయం జరుగుతుందని తెలుసు. కాబట్టి అందరి మనసులో ఉన్నటువంటి ఈ గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ఓటు హక్కు లేని వారు కూడా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, మన మనిషిని మన ఇంట్లో బిడ్డని గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరాలని చెప్పి పేరున అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సుదర్శన్ అన్న. మీరు కూడా ప్రతిరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తీన్మార్ మల్లన్న గారు ఎంతనే ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది మంచిగా ఉన్నప్పుడే అందరు వస్తారన్న, సమస్యలు వచ్చినప్పుడు నిలబడరు. కానీ మీ క్యూ న్యూస్ బృందం అంతా కూడా ఎన్ని సమస్యలకైనా తట్టుకొని నిలబడుతున్నారు. ప్రజల తరపున మీకు అంత శనార్థులు దండాలన్న. ఒక చిన్న గిఫ్ట్ మల్లన్న గారికి అందజేయండి. మళ్ళీ వచ్చి కూడా మీకు కలుస్తాం. థ్యాంక్ యూ అన్న. వేలు బెల్లి లలితక్క, తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క, Yes. మలిదశ ఉద్యమ నాయకులు బెల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.